తెలుగు ఇండస్ట్రీలో ఎస్వి రంగారావు, రావు గోపాలరావు తరం తర్వాత ఈ జనరేషన్ ఆడియన్స్ కు అందరికీ తెలిసిన నటుడు కోట శ్రీనివాసరావు. ఎలాంటి పాత్ర ఇచ్చినా కూడా అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు కోట. 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ వందల సినిమాలు నటించారు ఆయన. కోట శ్రీనివాసరావు చేయని పాత్ర అంటూ లేదు. ఆయనకు ఒక పాత్ర ఇస్తే దానిని తన వంతు ఎంత పైకి తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇలాంటి గొప్ప నటుడు గత కొన్ని దశాబ్దాలలో తెలుగులో లేడు అంటే అతిశయోక్తి కాదు. కేవలం తెలుగులో మాత్రమే కాదు, తమిళం, హిందీ భాషల్లో కూడా నటించారు కోట శ్రీనివాసరావు. అక్కడి నుంచి కూడా ఆయనకు చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. 3-4 ఏళ్ల కింది వరకు కూడా ఆయన వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు. కానీ కొన్నేళ్లుగా సినిమాలలో కనిపించడం లేదు కోట. ఒకప్పుడు ఏడాదికి కనీసం 20 నుంచి 30 సినిమాల్లో నటించారు ఈయన. కానీ ఇప్పుడు 2 ఏళ్లకు ఒక సినిమాలో కూడా కనిపించడం లేదు. పైగా ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో ఇంటి నుంచి కూడా బయటకు రావడం లేదు కోట శ్రీనివాసరావు. వయోభారంతో ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన ఎక్కడికైనా బయటికి రావాల్సి వచ్చినా కూడా ఎవరో ఒకరు తోడు ఉండాల్సి వస్తుంది. అందుకే ఇండస్ట్రీలో కూడా ఎవరిని కలవడం లేదు ఈ సీనియర్ నటుడు. తాజాగా నిర్మాత, నటుడు బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్తో ప్రస్తుతం కోట శ్రీనివాసరావు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనే విషయం బయటకు వచ్చింది. ఆయన కాళ్లు 2 బాగా ఉబ్బిపోయి ఉన్నాయి. ప్రస్తుతం ఈయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అది ఏ స్థాయికి వచ్చింది అంటే ఆ షుగర్ పెరగడం వల్ల కాళ్ళు కూడా తీసేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. బండ్ల గణేష్ పోస్ట్ చేసిన ఫోటోలు కూడా ఆయన కాళ్ళు పూర్తిగా పాడైపోయి కనిపిస్తున్నాయి. మనిషి కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇది వరకు కోట అంటే నిండుగా కనిపించే మనిషి గుర్తుకొచ్చేవారు. కానీ ఇప్పుడు కనిపిస్తున్న ఫోటోలో బాగా బక్కచిక్కిపోయి మొహం కూడా పూర్తిగా మారిపోయింది. సన్నగా పేలగా మారిపోయారు. పైగా కాలికి కట్టుతో కనిపిస్తున్నారు. 2023లో వచ్చిన సువర్ణ సుందరి అనే సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ కోట స్క్రీన్ మీద కనిపించలేదు. ఈ పరిస్థితి చూస్తుంటే ఇక ఆయన సినిమాలలో నటించడం కూడా కష్టమే అనిపిస్తుంది. షుగర్ వ్యాధి కారణంగా ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతినింది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ నడుస్తున్నా కూడా వయోభారం కూడా ఇబ్బంది పెడుతుండటంతో కోటకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఆయన పరిస్థితి చూసిన వాళ్ళు త్వరగా ఆరోగ్యం బాగుపడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. 2010 వరకు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు కోట శ్రీనివాసరావు. కానీ ఆ ఏడాది ఆయన కొడుకు కోట ప్రసాద్ యాక్సిడెంట్లో చనిపోవడంతో అక్కడి నుంచి ఆయన బాగా డీలా పడిపోయారు. కొడుకు మరణం తర్వాత కూడా సినిమాలు చేశారు, కానీ అంతకు ముందులా మాత్రం యాక్టివ్గా కనిపించలేదు. కుటుంబ బాధ్యతలు కూడా మీద పడడంతో ఆయన మరింత వీక్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన కోడలు ఈ బాధ్యతలన్నీ చూసుకుంటున్నారు. కోట శ్రీనివాసరావు ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. 1978లో ఇండస్ట్రీకి వచ్చిన ఈయన ఇప్పటి వరకు దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించారు. తాను చేస్తున్న బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఇండస్ట్రీకి వచ్చారు కోట.